ఇక శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బోరువంక గ్రామంలో గల ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వినాయక విగ్రహాలను పర్యావరణానికి హాని కలిగించకుండా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని వినూత్నంగా తయారు చేయడం ఆ క్లబ్ ప్రత్యేకత. అందులో భాగంగా ఈ ఏడాది పెసర విత్తనాలు వేసి నారుతో తయారు చేసిన విగ్రహాన్ని ప్రముఖ శిల్పి బైరి తిరుపతి తయారు చేశారు. 2012 నుండి ఇప్పటి వరకు ప్రతి ఏడాది ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేస్తూ వస్తున్నారు. విగ్రహాలను పర్యావరణానికి హాని కలిగించకుండా సహజ వనరులతో సజీవంగా ఉండే ఈకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నారు. దీంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను సొంతం చేసుకున్నారు యూత్ క్లబ్ సభ్యులు. అందులో భాగంగానే ఈ ఏడాది క్లబ్కు చెందిన శిల్పి తిరుపతి పెసలతో నారు వేసి వాటిని బొలకెత్తించి గణపతిని తయారు చేశారు. 2012లో కొబ్బరికాయలతో వినాయకుడు తయారు చేసామండి. 2013లో నలుగుపిండితో వినాయకుడు తయారు చేసాము. 2014లో వరినారుతో వినాయకుడు చేసాము. దీనికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. అలాగే 2015లో వనమూలికలతో వినాయకుడు తయారు చేసాము. 2016లో పామాయిల్ కాయలతో వినాయకుడు తయారు చేసామండి. 2017లో గోధుమ నారుతో వినాయకుడు తయారు చేసాము. దీనికి లింకా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. అలాగే 2018లో కొబ్బరి పూలతో వినాయకుడు తయారు చేసాము. 2019లో 3500 శుద్ధ ముక్కలతో ప్రతి శుద్ధ ముక్కపై గణేషు పెడుతూ అలా 3500 శుద్ధ ముక్కలతో వినాయకుడు తయారు చేసాము. దీనికి హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డు, ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించిందండి. అలాగే 2020లో పలకిలో గణేష్ తయారు చేసాము. 2021లో నల్లజిడి పిక్కలతో వినాయకుడు తయారు చేసాము. 2022లో ఆవాలో గణేష్ తయారు చేసాము. 2023లో హరిద్ర గణపతిని పచ్చిపసుపుతో వినాయకుడు తయారు చేసాము. ఈ ఏడాది వినూత్నంగా పెసరనారుతో వినాయకుడు తయారు చేసాము. మాకు ప్రభుత్వం గారు ప్రోత్సహిస్తే ఎందుకంటే వినూత్నమైన విగ్రహాలు తయారు చేస్తామని మనం చేసుకుంటున్నాం.